శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. సాధారణంగా లోకంలో వివాహమైన ప్రతి స్త్రీ కూడా తల్లితనాన్ని కోరుకుంటుంది. మాతృత్వం అంత గొప్పది. అమ్మ అనే పిలుపులోనే ఆ తల్లి పులకరించిపోతుంది. తనకు సంతానం కలగకపోతే ఎన్నో నోములు నోచి వ్రతాలు చేసి ఇట్లా రకరకాల పలు విధాల దేవతలకు మ్రొక్కి అనేక కొండలెక్కి గుట్టలెక్కి పుట్టలెక్కి ఇట్లా రకరకాల పూజలు చేసి సంతానం ఏ రకంగానైనా తనకు సంతానం కావాలి, అమ్మ అనిపించుకోవాలి అని కోరుకుంటుంది. కాబట్టి అమ్మ స్థానం అనేది చాలా గొప్పది. మాతృత్వం అనేది చాలా గొప్పది. మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం. అమ్మ అనిపించుకుంటే స్త్రీమూర్తికి గౌరవం అన్నాడు ఒక ఆధునిక కవి. దాన్నే నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం అని, గాయత్రిని మించిన మంత్రము లేదు అని, తల్లిని మించిన దైవము లేదు అని మనకు పెద్దలేనాడో చెప్పినారు. కాబట్టి తల్లి ఆ రకంగా తన సంతానం కొరకు ఎన్నో అష్టకష్టాలు పడి నవమాసాలు తన గర్భంలో మోసి మరొక జన్మలాగా మృత్యుముఖంలోకి వెళ్ళినట్టుగా ఉండే పరిస్థితిలో సంతానాన్ని ప్రసవ వేదనను అనుభవించి సంతానాన్ని కని ఆ బిడ్డకు, చంటి బిడ్డకు ఏ చిన్న సమస్య వచ్చినా తాను అల్లాడిపోయి ఆ బిడ్డ యొక్క మలమూత్రాలను ఎత్తిపోసి ఒక స్థాయికి వచ్చేంత వరకు తీసుకొని వచ్చి వాడు లోకంలో లేక ఆమెలో ఆ పాప లోకంలో గొప్పవారయ్యేదాకా పెద్దవారయ్యేదాకా అనేక కష్ట నష్టాలను అనుభవించి ఆ తల్లి ఆ పిల్లలను ఆ రకంగా పెంచుతూ ఉంటుంది. నాకు ఇంతమంది మగపిల్లలు, ఇంతమంది ఆడపిల్లలు అని సగర్వంగా చెప్పుకుంటుంది. అందుకే మనవారన్నారు ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణం శతం పిత సహస్రంతు పితృన్ మాత గౌరవేణ అతిరిచ్యతే అని. కాబట్టి 10 మంది ఉపాధ్యాయులు 10 మంది కంటే ఆచార్యాణం శతం పిత. ఉపాధ్యాయులు 10 మంది కంటే ఆచార్యుడు అనేవాడు గొప్పవాడు. ఉపాధ్యాయుడు వేరు, ఆచార్యుడు వేరు. కాబట్టి ఆచార్యాణం శతం పిత, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. సహస్రంతు పితృను మాత, 1000 మంది తండ్రుల కంటే తల్లి గొప్పది. గౌరవేణ అతిరిచ్యతే, తల్లి ఆ రకంగా గొప్పతనాన్ని, గొప్ప స్థానాన్ని కలిగి ఉంటుంది అని. కాబట్టి అందుకే మనకు చెప్పినప్పుడు మొదట కూడా మాతృదేవోభవ అని మొట్టమొదటి స్థానమే తల్లికి ఇచ్చినారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అని ఈ రకంగా స్థానాలు కేటాయించబడ్డాయి. కాబట్టి మొట్టమొదటి స్థానమే అమ్మకు ఇవ్వబడింది. ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ లోకంలో కన్నతల్లి యొక్క రుణాన్ని ఏ రకంగా కూడా మనం తీర్చుకోలేము. దానికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కష్ట నష్టాలు పడితే కానీ ఆ తల్లి యొక్క రుణం తీరుతుంది. సర్వేషామపి సాధూనాం ప్రతిఘాతోపి విద్యతే నతు మాత్రాభిశప్తానాం క్వచిచ్ఛాపం నివర్తనం. ఎల్లప్పుడూ కూడా మనం తల్లి యొక్క ఆశీస్సులనే కోరుకోవాలి, కానీ ఆమె శాపానికి గురి కాకూడదు. సర్వేషామపి సాధూనాం, అందరిలో గొప్పవాళ్లలో ప్రతిఘాతోపి విద్యతే, ఏ సమస్య వచ్చినా బయటపడవచ్చు, కానీ నతు మాత్రాభిశప్తానాం, ఏ తల్లి యొక్క శాపం కనుక తగిలిందంటే క్వచిచ్ఛాపం నివర్తనం, ఏ రకంగా కూడా తల్లి యొక్క శాపము నుండి బయటపడడానికి అవకాశం లేదు. కనుక కన్న తల్లిని గౌరవించినట్టయితే మనకు అనేక రకాల శుభాలు కలుగుతూ ఉంటాయి. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు.